ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పార్లమెంట్లో మాట్లాడిన అంశం మీద చర్చ జరుగుతుంది. సరే, అక్కడ జరిగిన వ్యాఖ్యల గురించి మాట్లాడేటప్పుడు ఆ సందర్భాలతో పోలుస్తూ కాంగ్రెస్ నాయకులు గతంలో చేసిన అంశాల గురించి నేను మాట్లాడతా. ఏదైతే బీజేపీ ఎంపీ చేసింది తప్పుడు వ్యాఖ్యలను ఎట్లా ఖండిస్తున్నారో, ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూలో కూర్చొని తెలంగాణ పోరాటం దేనికోసం జరిగిందంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాదు అని చెప్పింది కూడా ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు వ్యతిరేకించారు కదా, ఇదే బీజేపీ ఎంపీ అక్కడ పార్లమెంట్లో మాట్లాడి అంటున్నారు కదా, మరి అదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూలో కూర్చొని తెలంగాణ పోరాటం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ దేనికోసం బలిదానం చేసుకుందంటే నీళ్లు, నియామకాల కోసం కాదు అని చెప్పిండు. మరి దానికోసం ఏ శిక్ష విధించాలి? నేను ఇంకో అంశం కూడా అడుగుతున్నా. ఒక మార్వాడికి సంబంధించిన వ్యక్తి డిబేట్లలో కూర్చొని ఏదైతే తెలంగాణ వ్యక్తులకి పని చేత కాదు, తెలంగాణ వ్యక్తులు తాగుబోతులు, తిరుగుబోతులు అని చెప్పేసి విమర్శిస్తే అది అక్కడ ఆ వ్యక్తి కూడా ఏం చెప్పిండంటే, బట్టి విక్రమార్క అనే వ్యక్తి మాకు బావైతురు, మేము తెలంగాణలోకి మాకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పేసి చెప్పిండు. తెలంగాణ నుంచి ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా దాన్ని స్పందించి ఖండించిండా? తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణకు సంబంధించిన తాగుబోతులని తెలంగాణ అస్తిత్వాన్ని కించపరుస్తుంటే దీనికంటే ఇంకా అంత 100 రెట్లు ప్రమాదకరమైనప్పుడు నీ రాష్ట్రంలో కూర్చొని నీ రాష్ట్రం మీద బతుకుతూ అట్లాంటి వ్యక్తుల మీద మీరు ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు? మీరు సమర్థించలేదు. సరే, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచినోడు అక్కడే ఉండదు కదా, ఏమంటాడు మార్వాడికి సంబంధించిన ప్రెసిడెంట్ అంటాడు కదా, వాడి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే మీకు రాజకీయ అవసరం కావాలి. ఇక్కడ మాట్లాడింది బీజేపీ ఎంపీ కాబట్టి బీజేపీ ఎంపీ మీద విమర్శలు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. కానీ తెలంగాణ పోరాటాన్ని సందర్భం వచ్చినసారి ప్రతిసారి కించపరిచింది మీరు కాదా? నేను అడుగుతున్నా ఇక్కడ నుంచి, తెలంగాణ పోరాటాన్ని మేము ఇచ్చినాం అని మీరు పేటెంట్ అంటున్నారు కదా, తెలంగాణని ఎవడిచ్చిండు అసలు? తెలంగాణని ఎవడో ఇలా నేను ఎందుకని అంటున్నానంటే, తెలంగాణ కోసం ప్రతి ఒక్కళ్ళు కదిలి 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి 1200 మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణకి లేట్ అవడానికి గల కారణం ఎవరు? తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసింది ఎవరు? మీ ముఖ్యమంత్రులు కాదా? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కాదా? సరే, అతను అన్నది ఒక మాటే కదా, 1200 మందిని చంపింది మీ కాంగ్రెస్ పార్టీయే కదా, మరి తెలంగాణ నుంచి బహిష్కరించాలా కాంగ్రెస్ పార్టీని? తెలంగాణ నుంచి మీరు పరిపాలన చేయడానికి అర్హత లేదు కదా, నువ్వు ముఖ్యమంత్రిగా నీకు అర్హత లేదు కదా, నువ్వు ఆ రోజు ఏ పాత్ర పోషించును, ఏ పార్టీలో ఉన్నావు? మీరు ఏంటంటే, నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ అవసరాల కోసం వాడుకోవటం గురించే చెప్తున్నారు. ఇంకో అంశం కూడా చెప్తున్నారు పార్లమెంట్లో, ఇదే అంశాన్ని సందర్భించి డీలిమిటేషన్ చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లో పెరిగిందని చెప్పేసి అంటున్నారు. ఉత్తరప్రదేశ్లో 28 కోట్ల జనాభా ఉంది, తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంది. ఏ జనాభా ప్రాతిపదికన అక్కడ పెరగాలా లేదా? ఇప్పుడు నేను అడుగుతున్నా, నిధులు తెలంగాణకి 1 నేను 2 రూపాయలు ఇస్తే నాకు 60 పైసలు ఎంతో వస్తుంది అంటున్నావు కదా, మరి నీ కొడంగల్కి 3000 కోట్లు తీసుకుపోయాను, ఎవరినడి తీసుకుపోయాను? నీ కొడంగల్కి ఒక్కదానికే నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వు అన్నావు కదా గత పార్లమెంట్ సెషన్ అప్పుడు, గతంలో అసెంబ్లీలో లేసేమన్నావు, సీమాంధ్రాని ఏ దేవుళ్ళు పరిపాలిస్తున్నారు, తెలంగాణని ఏ దెయ్యాలు పరిపాలిస్తున్నారు అన్నావు కదా. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నీ కొడంగల్ని ఏ దేవుళ్ళు పాలిస్తున్నారు, మిగిలిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ దెయ్యాలు పాలిస్తున్నారు? నీకు ఇంటర్ కాలేజీలు వస్తాయి, మెడికల్ కాలేజీలు వస్తాయి, డిప్లొమా కాలేజీలు వస్తాయి, మరి తెలంగాణ మిగిలిన నియోజకవర్గాలకు ఎందుకు రావు? ఖమ్మం నియోజకవర్గానికి ఎందుకు రావు? నువ్వు వచ్చిన తర్వాత 3000 కోట్లకి శంకుస్థాపన చేసినావు కదా, అక్షయ పాత్ర స్టార్ట్ చేసినావు కదా, నీ దగ్గర పైలట్ ప్రాజెక్ట్. మిగిలిన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చచ్చిపోతుంటే ఎందుకు స్టార్ట్ చేయవు? అంటే మీకు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఏదో తెలంగాణ ప్రాంతీయవాదాన్ని, సిద్ధాంతవాదాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టి దాని ద్వారా మనం ఏదో లబ్ధి పొందుదామని వ్యతిరేక చర్యలు చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. తెలంగాణకి పోరాటం అనే స్వభావం ఉంది. వాళ్ళు ఎవరు ఏ ఆలోచనతో మాట్లాడుతున్నారు అనే దాన్ని పసిగడతారు. మీరు ఇంకొక అంశం కూడా అంటున్నారు కదా, సరే, బెంగళూరు సంబంధించిన వ్యక్తి, తెలంగాణ పోరాటం మరి గురించి తెలిసిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమే. కానీ మరి మీ ఈ నేలలో పుట్టారు కదా, ఈ నేలకు ముఖ్యమంత్రి కదా, నువ్వు ముఖ్యమంత్రి కాకముందు చేసినవి అంటే అనుకోవచ్చు. సరే, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిన మాటలు కదా, మరి నీ మీద ఏం చర్యలు తీసుకుంటావు? సంబంధించి ఇంకో వ్యక్తిని కూడా అడుగుతున్నా. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సంబంధించిన వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల కంటే తెలివైన వాళ్ళు, అక్కడ వాళ్ళు ఇక్కడ పథకాల కోసం కక్కుర్తి పడి మాకు ఓటేయలేదు, అక్కడ వాళ్ళు అలా ఆలోచించరని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు కదా, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. మరి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచలేదా? మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ మీద కూడా తీసుకోవాలి కదా. ఎవడు తప్పు చేసినా స్కేలు పారామీటర్ ఒకటే అయితే ఫస్ట్ మీరు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మీకు. నేను దయచేసి ఒకటే అంశం చెప్తున్నా,
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణ నేలలో రాజకీయాలు చేద్దామంటే అది అసంభవం. అది నిజాంకే కాలేదు, బ్రిటిషర్లకే కాలేదు, ఇక మీకు అయిద్దంటే అది అసంభవం. మీరు ఇంకొక 2 సంవత్సరాలు అయితే మీ పరిపాలన దిగిపోయింది. ప్రజలే చెప్తారు మీకు బుద్ధి. నేనేమంటున్నానంటే ఇక్కడ నేను బీజేపీని సమర్థించట్లా. ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఎంతైతే తప్పో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణలో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యక్తి విషయాలు కూడా తప్పే అంటున్నా. డిబేట్కి సిద్ధమా? మీ నాయకులు ఏం కామెంట్లు చేశారు? నేను అడుగుతున్నా. ఇంకా తెలంగాణలో స్పందించాల్సిన అంశాలు ఉన్నాయి. బీసీల రిజర్వేషన్ ఉంది, ఎస్సీ రిజర్వేషన్ ఉంది, నిరుద్యోగుల అంశాలు అడుగుతున్నారు. లేకపోతే ఇంకొచ్చేసి అనేక ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి, దాని మీద ఎంక్వైరీలు ఏమంటున్నారు. దాని గురించి మాట్లాడాల్సిన సందర్భం పోయి పాకిస్తాన్ అన్నంట, ఉత్తరప్రదేశ్ అన్నంట, మహారాష్ట్ర అన్నంట. ఇవా చర్చ తెలంగాణలో జరగాల్సింది? 200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. బీసీలని ఎస్సీలని దాడి చేసి కల్లరాజేసి అనే అమ్మాయిని, ఒక వ్యక్తిని చంపారు. నాగర్ కర్నూలులో పాపని చంపారు, ఎఫ్ఐఆర్ కాలేదు. అట్లాంటి అంశాల్లో తెలంగాణలో ప్రధానంగా చర్చ కావాల్సింది పోయి ఏదో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేద్దామంటే నేను కూడా చెప్తున్నా, ఈ నేల అట్లాంటి విషయాలకు ఒప్పుకోదు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ మంత్రులకి నేనేం చెప్తున్నా అంటే ఈ అంశం మీద ఎంత ఘనంగా స్పందించారో మిగిలిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కూడా అంతే ఘనంగా స్పందిస్తారని కోరుకుంటున్నా. సెలవు తీసుకుంటున్నా.